మనం షూస్ లేకపోతే చెప్పులు కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదండి. వీటితోటి ఒక ఆర్గనైజర్ అయితే షేర్ చేస్తాను. ఇది మీరు బయట కొనాలంటే కనీసం తక్కువలో తక్కువ 500 రూపీస్ ఉంటుంది. ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాప్ పార్ట్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ కార్డ్బోర్డ్ మధ్యకి మార్క్ చేసుకున్నానండి, ఎంత వస్తుందో అంతకి మార్క్ చేసుకుని అక్కడ నుంచి 1.5 ఇంచ్ అటు 1.5 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా వీ షేప్ అయితే డ్రా చేసుకోండి. కరెక్ట్గా మధ్యకి మీకు వీ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఒకవైపు ఎలా అయితే కట్ చేసామో రెండో వైపు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా కట్ చేసుకుని ఇలా బెండ్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని మధ్యకి కట్ చేసుకుంటున్నాను. కట్ చేయకపోయినా పర్వాలేదు, గిఫ్ట్ పేపర్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను కట్ చేసి దాని తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గిఫ్ట్ పేపర్ అయితే అతికించుకుంటున్నానండి. మీరు గిఫ్ట్ పేపర్ ప్లేస్లో కలర్ పేపర్ కానివ్వండి, కలర్ కానివ్వండి, ఏదైనా కానీ మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా గిఫ్ట్ పేపర్ రెండింటికి కూడా అతికించేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలాగే మనకి క్యాప్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా కరెక్ట్గా మధ్యకి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇది మనం ఎంత కరెక్ట్గా మనం కట్ చేసుకుంటామో అంత బాగా వస్తుందండి అవుట్పుట్ అనేది. వీటికి కూడా గిఫ్ట్ పేపర్ అయితే వేసేసుకోవాలి. సో ఇలా 4టికి వేసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం కట్ చేసుకున్నాం కదండి, వారెండింటిని కూడా జాయిన్ చేసేసుకోవాలి ఫెవికాల్ తోటి. తర్వాత ఈ సైడ్ క్యాప్స్ ఉన్నాయి కదండి, వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకుని గ్లూగన్ హెల్ప్తో అతికించేసుకోవాలండి. గ్లూగన్ మీ దగ్గర లేకపోతే ఫెవికాల్ కూడా పెట్టుకోవచ్చు, కానీ కొంచెం టైం పడుతుంది. లేదు అంటే స్టాప్లర్ పిన్తో కూడా మీరు పిన్ చేసుకోవచ్చు అండి, అలా అయినా కూడా అతుక్కుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా బుక్స్ పెట్టుకోవడానికి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. ఇదే మీరు బయట కొనాలంటే 500 నుంచి 800 వరకు ఉంటుంది. దట్టు ప్లాస్టిక్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.